గైస్ అన్న ఇండియన్ ఆర్మీ అట, ఢిల్లీలో అట. ఢిల్లీకి వచ్చినప్పుడు అరుచుకున్నాం మమ్మల్ని. ఏమో డౌట్ అడుగుదాం అనుకున్నా. ఫ్లైట్లో పెట్రోల్ లేకపోతే ఇట్లా పోతుంది అన్నట్టు. పెట్రోల్ అయినా యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు 2కి అట్లా బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మాకు ఓన్లీ టిఫిన్స్ ఉన్నాయి. 2కి కానీ 3కి అట్లా ఫ్లైట్ బుక్ చేసుకున్నారు, 12కి రావచ్చు. 2 గంటలు అటు టిఫిన్ చేయొచ్చు, ఇటు అన్నం తినొచ్చు. మరి ప్లానింగ్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి. చేయగడుకోకుండా తింటే పాపం తగ్గుతుంది. ఇంకా వాష్రూమ్ కాసేపు. మాకైతే ఇంకా 45 మినిట్స్ ఉన్నది టైం. పట్ట ఏదో ఒకటి కడుపులో వేసేసుకొని ఫ్లైట్ ఎక్కిద్దాం. రండి గాయస్, ఫంక్షన్ హాల్ ఎక్కున్నది. సపరేట్గా పెళ్లి చేసుకొని ఎయిర్పోర్ట్కి రావాలి, భోజనాలు పెట్టేయండి. అందరు క్రెడిట్ కార్డు పట్టుకొని రావాలి. ఈ ఇడ్లీ తింటాను వాళ్ళు లాంగ్ చేసా. తీద్దాం ప్లాస్టిక్ లెక్కున్నది ఇడ్లీ. ఫస్ట్ అయితే మా అన్న క్రెడిట్ కార్డులతో ట్రై చేసిన, అస్సలు కాలే. మళ్ళీ మా ఫ్రెండ్ గాడే వేరే కార్డ్ సెట్ చేసిండు. ఇడ్లీ వేసుకున్నా గైస్. ఇవి వచ్చేసి శనగలు, దొడ్డి శనగలు. అంతేం లేదు, ఏందో పెద్ద ఏందో ఈ బొక్కలు ఇడ్లీ తినడానికి 2300. అయినా మనం 2 రూపాయలు కట్టొచ్చాం. అందరు ఫ్రీగానే వస్తారు. పైసలు కట్టి ఎవరు వస్తాడేమో. ఇళ్ళకి పైసలు కట్టి వచ్చిన రిచ్ ఫ్రెండ్స్. అవి పేసర్లు. ఇది కేక్ బాన్ తెలుసుగా, 5 రూపాయలు. చూడా, ఆహా మస్తున్నాయి. వేసుకోలేను మరి ఫ్రెండ్స్, మస్తున్నది ఫ్రెండ్స్ కేక్. ఇంకా అరగంటనే ఉన్నది ఫ్లైట్. అక్కడగా తింటాను. ఆ చెక్ ఇన్ కూడా లేట్ అయింది. చలో, కూల్ డ్రింక్ కూడా ఫ్రీ అట గైస్. కూల్ డ్రింక్ తాగాలి. ప్రియారిటీ పాస్ ఉంటే అక్కడ బార్ తాగొచ్చట, అదే మన తాగొచ్చట. కానీ పుణ్యాన్ని తింటే ఆ ఫీలింగే వేరే ఉంటుంది. మంది సొమ్ము మంగళవారం గాయస్. నేను ఒక్కనే కదా, అందరు ఇట్లా తింటాను. మనిషి బిహేవియర్ అంత గైస్. ఫ్రీగా వస్తే చాలు, ఫెనాయిల్ కూడా తాగుతారు. కానీ శనగలు మాత్రం వేడిగా సూపర్. అన్న అయిపోయినాక మళ్ళీ ఏదైనా ఒకటి వేసుకొస్తావు. పెద్ద ప్లానింగ్. ఇడ్లీ తినబోద్దు అవుతలేదు. ఆల్రెడీ ముందే తిన్నా ఇడ్లీలు. ఇది మెత్తగా ఉన్నది, ఏంటి వేస్ట్. ఇద్దరండి గైస్. క్యారెట్ అనుకొని వేసుకున్నా, కానీ పపాయ బాగానే ఉన్నది. పప్పడి పండు ఎవరిదో క్రెడిట్ కార్డు, నేను తింటాను. మస్తున్నాయి, వేడిపడి సూపర్నాయి. మీరు కూడా వచ్చినప్పుడు కొంచెం ముందు రండి. చెక్ ఇన్ కాడ మస్తు లేట్ అయింది. చెప్తాను 2 గంటల కన్నా ఎక్కువసేపు ఉంటుంది అట. 2 గంటల కన్నా ఎక్కువసేపు ఉంటే 2300 ఛార్జ్ చేస్తారట. కారపొడి కూడా పెడదాం. ఓకే, నువ్వు మళ్ళీ తాగులు వేరే ఏమైనా వేసుకొచ్చుకోండి. ఈ ప్లేట్ పడద్దామా, ఫ్రెష్ ప్లేట్ తీసుకుందామా. తాగు కొడతాను 2 గంటలు పోతావు రాదురా, 10 నిమిషాలు అయితే. ఈ కాబూరి శనగలు అంటారు కదా, దీన్ని పెద్దవి వేసుకొని తినండి, సూపర్నాయి. నాకు అవి ఇష్టం, అందుకే అవి వేసుకొచ్చిన. అవి పరోటా తింటిగా బాగుంది. 10 నిమిషాలు అన్నాను మాకు టైం. వడ కూడా వేసుకొచ్చిన, టేస్ట్ చేద్దాం. నేను ఇలా కనుక 1-2 గంటలు ఉంటే ఆగని చెప్తా. బా ఈ అమ్మాయి మొత్తలేదు, గట్టిగా ఉన్నది రొట్టె. మస్తు గట్టిగా ఉన్నది, పండ్లు జువ్వమంటాను. 2300 అట. ఇంకో 2000 కలిపితే ఫ్లైట్ టికెట్ వస్తుంది. యాక్చువల్గా మనం ఫ్లైట్లో కూడా ఇంకా ఫుడ్ బుక్ చేసినాం, అది కూడా ఒక వీడియో పెడతా. తిను నువ్వు కానీ నీ వీడియో కేక్ పట్టుకొచ్చినా కొమ్మ పుణ్యానికి. 2 రూపాయలు బిచ్చం వేసినట్టు అనుకోటి ఏమో తినాలా. బిచ్చగాలమరా మనం అయితే, అందరు బిచ్చగాలే. ఏమంటారు, బిచ్చగాడు సినిమా ఉన్నాయా, అందరు బిచ్చగాలే. మస్తు గట్టి ఉన్నది రొట్టె. ఇదే పరాటా అట, ఇంకా ట్రయాంగిల్ పరాటా అట. ట్రయాంగిల్ ఎందుకు చేస్తారు తెలుసా, సర్కిల్గా అయితే ఎక్కువ పరాటా పోతుంది అని చెప్పి ట్రయాంగిల్ షేప్లో చేస్తారు. ఫంక్షన్ హాల్కి వచ్చినట్టున్నది కాదు, రిచ్ ఫంక్షన్ హాల్ లెక్క. ఒకవేళ మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్లో అయితే సపరేట్గా అందరు ఇటు లాంజ్కి రాలే, క్రెడిట్ కార్డు పట్టుకొని ఫ్లైట్ బుక్ చేసుకొని నా పేరు చెప్పుకొని తినాలి. టైం ఎంత పోవాలి, మళ్ళీ ఫ్లైట్ మూసేస్తే ఇచ్చది పోతుంది. ఈ బొక్కల ఫుడ్ కోసం 5500 ఫ్లైట్ బొక్క పడుతుంది. 2 గంటల 20 నిమిషాలు ఫ్లైట్లో ఆన్ చేస్తున్నాం. ఎయిర్ ఇండియా అనుకున్నారు, ఇండిగో తెలుసుగా, ఎయిర్ ఇండియా ఎక్కితే ఏమవుతుందో. ఇక ఖాళీగా పోతాను, కడుపు నిండింది. మళ్ళీ ఫ్లైట్లో బాత్రూమ్ అయితే ఉంటుంది బ్రో. ఫ్లైట్లో
పైన పోతే కింద పడుతుంది కావచ్చు. చిన్నప్పుడు అట్నే జోకులు వేసుకునేది స్కూల్లో. ఫ్రీగా కూల్ డ్రింక్స్ తాగొచ్చట గైస్, కానీ మనం డైట్ మెయింటైన్ చేస్తాను. డైట్ లేదు, బొక్కలేదు. అది అంబియంట్ అట, అంటే అటు ఇటు కాకుండా హాట్ వాటర్ కూడా పెడదాం. అమ్మ వత్తలేదు ఏందిరా, వత్తలేవు. అయిపోయింది గాయస్ లాంచ్ యాక్సెస్. మేము ఇప్పుడు ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ గేట్ నెంబర్ 9 ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ పుణ్యానికి ఫుడ్ వస్తుంది అని చెప్పి ఎక్కువసేపు కూర్చుంటే పైసలు కట్టి పెట్టిన ఏంది టికెట్ పోతుంది. ఎక్స్కలేటర్ ఎక్కుతాను. ఎక్స్కలేటరా గాయస్? జాబ్ కూడా పోతుంది. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు 2కి అట్లా బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మాకు ఓన్లీ టిఫిన్స్ ఉన్నాయి. 2కి కానీ 3కి అట్లా ఫ్లైట్ బుక్ చేసుకున్నారు, 12కి రావచ్చు, 2 గంటలు అటు టిఫిన్ చేయొచ్చు, ఇటు అన్నం తినొచ్చు. మరి ప్లానింగ్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి. గాయస్ చూడండి లైన్ ఎంత పెద్దగా ఉందో. ఇదంతా లైన్ అట మా ఫ్లైట్కి. తిన్నదంతా అరుగుతుంది, ఇక లాంజ్లో తిన్నదంతా ఇక్కడ నిలబడి అరుగుతుంది. ఫ్లైట్ లోపలికి పోవాలి, ఎక్కాలి. డ్రైవర్ సీట్లో కూర్చున్నాం. అందరు మనల్ని చూస్తున్నారు గాయస్. మాట్లాడడం నేర్చుకోవాలి అసలు అందరం ముందర. గాయస్ మొత్తానికి ఇట్లా చెకింగ్ అయిపోయింది. ఇగో ఫ్లైట్లు వెనకాలన్నీ ఇగో డ్రైవర్ సార్ తిప్పుకుంటాడు. ఏం ఫీలింగ్ ఉన్నది చూడండి గాయస్. ఫ్లైట్కి రివర్స్ గేర్ ఉండదని చెప్పి ట్రాక్టర్ తీసుకొచ్చి, ఏది ట్రాక్టర్ ఏది ట్రాక్టర్లో తీసుకొచ్చిలట. మనకు కూడా తెలియదు, మన బ్రో చెప్తాడు. చూడండి గాయస్ ఫ్లైట్ అన్ని చెకింగ్స్ అవుతాయి. మన ఫ్లైట్ అదే కదా, యాక్సెంచర్ పుణ్యమా ఫ్లైట్ ఎక్కుతున్నాం. వాడు పైసలు ఇస్తారంటావా? లోపలికి వెళ్తున్నాం గాయస్. బ్యాక్ కెమెరా పెడతావులే బ్రో. ఎయిర్పోర్ట్ కొనేద్దాం. ఫ్లైట్కే దిక్కులేదురా అంటే తెలియదా? మీరు హాయ్ చెప్తారా కెమెరా? ఢిల్లీకే నాన్న మీరు కూడా? చూడండి గాయస్ ఒకటే ఫ్లైట్, ఢిల్లీ ఫ్లైట్. మళ్ళీ ఢిల్లీకి ఏనా అని అడుగుతాను. గాయస్ ఫ్లైట్ ఎక్కుతాను కదా, ఫ్లైట్లు ఏసీ ఉంటుందని అడుగుతాను. ఫ్యాన్లు కూడా ఉంటాయి బ్రో, కూలర్లు కూడా ఉంటాయి. గాయస్ అన్న ఇండియన్ ఆర్మీ అట, ఢిల్లీలో అట. ఢిల్లీకి వచ్చినప్పుడు అరుచుకున్నామమ్మ. ఏమో డౌట్ అడుగుదాం అనుకున్నా. ఫ్లైట్లో పెట్రోల్ లేకపోతే ఎట్లా పోతుంది అన్నట్టు. పెట్రోలేనా? వైట్ పెట్రోలియం అన్నమాట. అంటే అది ఒక డౌట్ ఉండే, డీజిలా పెట్రోలా కరెంటా అని. అట్లా గాయస్ చెకింగ్లు చేస్తున్నారు మొత్తం మా ఫ్లైట్. ఆగస్ట్ 15కి వస్తాగన్నా. నేను డ్రైవర్ సీట్ కూడా, అదే పైలట్ సీట్ కూడా చూపెడతాను. ఇక లోపల ఉన్నాడు పైలట్. చిన్న ఉన్నది కదా వాళ్ళ సీట్ పాపం. సరే ఫ్లైట్ ఎక్కినాక కలుద్దాం.